హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అభ్యాసన ఛానల్. మనకు తెలంగాణలో అగ్రికల్చర్ డిప్లొమా కోర్స్ అడ్మిషన్ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ అగ్రికల్చర్ డిప్లొమా అనేది 2 years ఉంటుంది. అగ్రికల్చర్ డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ అనేది 3 years ఉంటుంది. సో రెండింటికి కూడా మనం తెలంగాణలో పాలిసెట్ రాసిన వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఒకప్పుడు డైరెక్ట్ ఇచ్చేవాళ్ళు. గత 2-3 years నుంచి అయితే మనం ఖచ్చితంగా టీజీ పాలిసెట్ రాస్తేనే ఇది అప్లై చేసుకోవడానికి అర్హమవుతున్నాము. ఓకేనా అండి? ఇక వీడియో పూర్తి వివరాలను తెలుసుకుందాం. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా అభ్యాసన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మనకు నోటిఫికేషన్ అగ్రికల్చర్ డిప్లొమా అనేది ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి రావడం జరిగింది. ఓకే, మనకు అప్లికేషన్ స్టార్ట్ అయింది 10th June, లాస్ట్ డేట్ 28 ఉంది. ఇంకా మనకి ఇది ఆన్లైన్లో కాబట్టి జస్ట్ ఒక ½ hour సిస్టమ్ పైన మన సర్టిఫికేట్ దగ్గర పెట్టుకొని స్కాన్ చేసి అప్లోడ్ చేసి అప్లై చేసుకోవచ్చు. ఒక ½ hourలో అయిపోతుందండి. మరి మహా అయితే 1 hour అయితే కాదు. సో ఆన్లైన్ కాబట్టి త్వరగా అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేటు 28 వరకే ఉంది. ఓకేనా? ఇదేంటంటే మనం 28లో ఫీ పేమెంట్ చేస్తే ఇది అప్లై చేసుకోవచ్చు అన్నట్టు. 30 రోజులు ప్రింట్ ఆప్షన్ ఇవ్వలేదు, తర్వాత ఇస్తారు. ఇక్కడ మనకు ఫీజు వచ్చేసి అప్లై చేయడానికి SC ST PH వాళ్ళకి 600, అదర్స్ 200 ఉంది. ఓకేనా? ఇది ప్రాస్పెక్టస్ చూద్దాం ఒకసారి. క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇది ప్రాస్పెక్టస్ డిప్లొమా ఇన్ అగ్రికల్చర్. దీని తర్వాత మనం డైరెక్ట్గా బీఎస్సీ కూడా మనం చేసుకోవచ్చు అగ్రికల్చర్లో. ఓకేనా? ఇది ఇంతకుముందు డేటు, ఇది ప్రింట్ అయితే మీకు ఇక్కడ 30 రోజు తీసుకోవచ్చు. అది ఇంకా ఆ రోజు మనకి అప్లై చేసిన తర్వాత అప్లికేషన్ ఓకే అయితే ప్రింట్ ఆప్షన్ పెడతారండి మీకు. ఇక్కడ కాలేజీలు చూసుకోండి ఎక్కడెక్కడ ఉన్నాయో, ఎన్ని సీట్లు ఉన్నాయి. పాలెం, నాగర్ కర్నూలు, పులాస, జగిత్యాలు, నల్గొండ, ఇవి ఎప్పుడు స్టార్ట్ అయినాయి, కో ఎడ్యుకేషన్, బాయ్సా గర్ల్స్ ఎక్కడ ఇచ్చారు, ఎన్ని సీట్లు ఉన్నాయని ఇవ్వడం జరిగింది. ఓకే, నేను రౌండ్గా జస్ట్ రఫ్గా చెప్పేస్తున్నాను, మీరు చూసుకున్న తర్వాత డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను కాబట్టి. అవి ఇక్కడ ఫస్ట్ ఇచ్చిన 8+ ఇదొకటి, ఈ 9 మాత్రం గవర్నమెంట్వి. ఇక్కడ మిగతా బి, ఇక్కడ ఆప్షన్ ఏ ఇచ్చాడు కదా యూనివర్సిటీ పాలిటెక్నిక్ అని. ఇక మిగతా బిలో అన్ని ప్రైవేట్వి ఉంటాయండి. 10, 10, 11, 12, 13 అని ప్రైవేట్వి కాలేజెస్. రైట్. ఎలిజిబిలిటీ ఏంటంటే చెప్పిన విధంగా ఖచ్చితంగా టీజీ పాలిసెట్ రాసి ఉండాల్సి ఉంటుంది. ఏజ్ వచ్చేసి 15 to 22 years ఉండాలి. ఓకేనా? అందరు ఇదే చేస్తున్నారు, ఏజ్ తగ్గించారు. ఒకప్పుడు అందరూ చేసుకునే వాళ్ళు. ఇక ఇది రిజర్వేషను, ఓసీకి ఎంత, బీసీకి ఎంత అనేది ఇవ్వడం జరిగింది మీకు. ఓకే, ఓసీ 46, బీసీ 29 ఉంటుంది. ఎస్సీ వాళ్ళకి 15%, బీసీ వాళ్ళకి 4%, ఎస్టీ వాళ్ళకి 10% ఇవ్వడం జరిగింది. రైట్. రూరల్ గవర్నమెంట్ స్కూల్స్ కోటా ఉంటుంది మనకి. రూరల్ తెలియని వాళ్ళకి ఒక కోటా ఉంటుంది. అది మనం ఖచ్చితంగా మరి ఫామ్ డౌన్ చేసుకొని పెడితే మనకు ఒక ప్లస్ పాయింట్ అవుతుందండి మనకు సీట్ రావడానికి. రైట్. ఇట్లా మీరు చూసుకోవచ్చు. స్టడీ సర్టిఫికేట్ పెట్టాల్సి ఉంటుంది. ఇదంతా జస్ట్ ఇక మనకి సీట్స్ ఎలా ఉంటాయి, ఫీజు రెంట్ మొత్తం కూడా ఇవ్వడం జరిగింది. చూడండి, యూనివర్సిటీ కాలేజీలో 19,850 ఉంటుంది. ప్రైవేట్లో అయితేనేమో 25,950. అంటే ఇది ఒక 20, ఒక 26 చేసుకోవాల్సి ఉంటుంది మనం ఫీజు అయితే. రైట్. మెస్ ఛార్జ్ మళ్ళీ అడిషనల్ అని చెప్పి అంటున్నారు. మీరు అప్లై చేస్తున్నప్పుడు SSC మార్క్స్ మేము, టీజీ పాలిసెట్ ర్యాంక్ కార్డు, అదేవిధంగా మీ ఉంటే కనుక హాల్ టికెట్, బోనఫైడ్ సర్టిఫికేటు, ఫస్ట్ to 10th క్లాసు, నాన్ మున్సిపాలిటీ రిజిస్టర్డ్ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేటు, ఈ సర్టిఫికేటు, ఇంకేమున్నాయి, PH కానీ, NCC కానీ, స్పోర్ట్స్ ఏది ఉంటే అది అన్నీ పెట్టేసేయండి. దాన్ని సెల్ఫ్ అటెస్టేషన్ చేసి మీరు స్కాన్ చేసి అప్లోడ్ చేస్తే పెట్టుంటుంది. SC వాళ్ళకు SC ST PH 600, మిగతా 200 ఉంటుంది. ఓకేనా? ఇది పూర్తి నోటిఫికేషన్ అండి. మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి ఫోన్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ఇన్స్ట్రక్షన్స్, అప్లికేషన్స్ చూద్దాం అది కూడా ఏముందో. ఇది ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో మీకు మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, ఫోటో, సిగ్నేచర్ ఇవన్నీ కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి డాక్యుమెంట్ అని కూడా. రైట్. ఇక నెక్స్ట్ చూసినట్లయితే పే అప్లికేషన్ ఫీ అన్నారు కదా, క్లిక్ చేద్దాం, చూద్దాం సరే. అప్లికేషన్ ఫీ పే చేసినప్పుడు ఇస్తాం మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి ఇచ్చేసి గెట్ OTP అంటే OTP వచ్చినాక ఎంటర్ చేస్తేనే మనం పేమెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అది ఖచ్చితంగా చూసుకోండి. ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీకు హాల్ టికెట్ నెంబరు, పాలిసెట్ది, మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, పేమెంట్ రిఫరెన్స్ ఐడి. మీరు పేమెంట్ చేసినాక రిఫరెన్స్ ఐడి అనేది మీ మొబైల్ నెంబర్కి వస్తుంది. అది ఎంటర్ చేసి ప్రొసీడ్ అంటే మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసుకోవచ్చు. ఒకవేళ రెఫరెన్స్ ఐడి మర్చిపోతే ఇక్కడ నో యువర్ రెఫరెన్స్ ఐడి ఉంది, ఇది క్లిక్ చేస్తే మీరు మళ్ళీ దాన్ని జనరేట్ చేసుకోవచ్చు అండి. ఓకేనా? చూడండి, ఇక్కడ ఇలా డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి రిజిస్టర్ ఇచ్చేసి రెఫరెన్స్ నోట్ చేసుకోవచ్చు ఐడి. నెక్స్ట్ చూసినట్లయితే ప్రింట్ ఫిల్డ్ అప్లికేషన్. ఓకేనా? ఇది మనం చూసినట్లయితే ప్రింట్ ఫిల్డ్ అప్లికేషన్ ఎక్కడ ఉంది, ఇక్కడ మీ పాలిటెక్నిక్ పాలిసెట్ హాల్ టికెట్ నెంబరు, మొబైల్ నెంబర్ తీసుకోవచ్చు.
చివరిగా నో యువర్ పేమెంట్ స్టాటస్, ఇది ఇక్కడ స్టేట్ లిస్ట్ మనం పేమెంట్ స్టాటస్ చూసుకోవచ్చు అండి. అది ఇంకోటి చెప్పాను కదా మీకు ఇక్కడ కోటా ఉంటుందని, ఇది రూరల్ గవర్నమెంట్ కోటా, ఇది క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇది ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఒకసారి. ఓకేనా, ఇది నాన్ మున్సిపల్ అంటే రూరల్ వాళ్ళకి కోటా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు గ్రామాల మనం అప్లై చేసుకోవచ్చు. పెట్టుకొని హెడ్ మాస్టర్ సైన్ వేసుకోవాలి. ఇక్కడ ఇది ఆఫీస్ సీలు, రైట్. ఇది మనకు ఖచ్చితంగా స్కాన్ చేయడం ఒక సీట్ రావడానికి అవకాశం ఉంటుంది. చివరిగా స్పోర్ట్స్ కోటా ఫామ్ 1, 2, 3 ఉన్నాయి. మీకు ఏదైతే ఉంటే అది నేను ఇప్పుడు చూపిస్తాను. అది మీరు డౌన్లోడ్ చేసుకొని ఇది ఫిల్ చేసి డీటెయిల్స్ మరి స్కాన్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నేను డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరు షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.